నగరంలో ఎంతో పెద్ద సమస్యలు జరుగుతున్నాయి, కానీ అదంతా మర్చిపోయి మీరు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. క్లాప్స్. రా తీసుకో. ఇప్పుడు నువ్వు ఆడతావా? లేదు లేదు, నేను బలమైన వాళ్ళు ఆడే గేమ్ మాత్రమే ఆడతాను. ఫుట్బాల్, షూట్ బాల్. బ్యాడ్మింటన్ అంటే తమాషాగా ఉందా? ఆడి చూడండి, మీకు తెలుస్తుంది ఎంత కష్టమో. ఇప్పుడు వర్షం వస్తే సముద్రం నిండుతుంది, కానీ మీరు నాకే ఛాలెంజ్ చేస్తున్నారు. బాగుందా? కొట్టొద్దు. చంద్రుడు పొద్దున్న లేస్తే మాయమైపోతాడు. మీకిప్పుడు కోపం వచ్చేసింది. ఇది న్యాయం కాదు. మీరు తన ఫేవరెట్ గేమ్ ని అవమానిస్తున్నారు. సండే తర్వాత మండే వస్తుంది. నాకు బ్యాడ్మింటన్ అంటే అసలు ఇష్టం లేదు. క్లాప్స్. మీకు ఏ గేమ్ ఇష్టమో చెప్పండి, ఆ గేమ్ లోనే నేను మిమ్మల్ని ఓడించి చూపిస్తాను. సరే, అయితే మీరు నన్ను కబడ్డీలో ఓడించి చూపించండి. ఏమంటారు? సరే, కబడ్డీ. వర్షంలో మంచుని పోసి అది కరిగిపోయిందని చెప్పినట్టు మీకు కబడ్డీ అని పేరు చెప్తే కోపం వస్తుంది. మేము మీ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ కబడ్డీ ఎవరు ఆడతారు? అరే, నా టీం ఇంకా ఈ మేడం గారి టీం. నేను ఒప్పుకుంటాను. ఈ రోజు సాయంత్రమే మనం ఆడదాం. చాలా బాగుంటుంది. కబడ్డీ మ్యాచ్ ని చూడబోతున్నాను. ఆట ఆడాలి. నీకు అసలు అర్థమైందా లేదా? అది మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎవరు కబడ్డీనే ఆడడం లేదు. అవును కదా తమ్ముడు? అందుకే కదా ఇప్పుడు మనం ఆడబోతున్నాం. ఇది మన మేడం పరువు కోసం. మనం గెలిచి తీరాలి. శాబాష్, గెలుపు నీదే కావాలి. ఏంటి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు? నువ్వు కూడా టీంలో ఉన్నావు కదా. బాగా చెప్పావు. నేను ఎలా కబడ్డీ ఆడగలను? నేను రిఫరీగా ఉండి ఆటని చూస్తాను. సరే, నువ్వు ఎలాగైనా చీటింగ్ చేసి మమ్మల్ని గెలిపించేయి. ఓకే? నో, చీటింగ్ చేయకూడదు. మన టీంకి ఇంకా ఆటగాళ్ళు అవసరం అవుతున్నారు. ఆ విషయం గురించి దిగులు పడకండి. మన టీం ని చూసిన తర్వాత కన్నా సార్కి బామ్మ గుర్తొస్తుంది. తమ్ముడు, కన్నా సార్ ఎందుకు మన బామ్మని గుర్తు తెచ్చుకుంటారు? ఆయన మన బామ్మని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు కదా. ఓ, అర్థమైంది. ఆయనకి మన బామ్మ కాదు, ఆటలో ఉన్న బామ్మ గుర్తుకొస్తుంది కదా. ఆటలో ఉన్న బామ్మ కాదు, చివరికి కన్నా సార్కి ఎవరి బామ్మ గుర్తుకొస్తారు? కబడ్డీ మ్యాచ్ లో బామ్మని ఎందుకని గుర్తు తెచ్చుకోవాలి? బామ్మ అసలు కబడ్డీ కూడా ఆడరు. ఇక ప్రారంభిద్దాం మన కబడ్డీ పోటీని. ఈ రోజు నేను అందరినీ ఓడించకుండా వదలను. కబడ్డీ 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 కబడ్డీ. అరే రే, నేను అందరికంటే ముందు అవుట్ అయిపోయాను. క్లాస్. అవుట్. కబడ్డీ 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 కబడ్డీ. అవుట్. నువ్వెందుకు వాళ్ళ టీంకి వెళ్ళావు తమ్ముడు? నువ్వు మన టీం కదా. అరే, తను అవుట్ అయిపోయాడు. అవుట్. హే గురు, మా ఎండితో ఉంది మీటింగ్. తను చేసింది చీటింగ్. క్లబ్స్. ఓ నో, ఎందుకు సంతోషపడుతున్నారు? మీరు మన ప్లేయర్ అవుట్ అయినా కూడా చప్పట్లు కొట్టమంటున్నారు ఎందుకు? ఓ సరే, అయితే ఈసారి నేను వెళ్తాను.
క్లాప్స్. అరే క్లాప్స్ కొట్టండి. కబడ్డీ 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 కన్నా సార్, ఇంకొక పాట పాడండి. కబడ్డీ కబడ్డీ కబడ్డీ. అరే ఎందుకు లేవు చెప్తానాగండి. లోకంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో. అవుటా. ఓ నో. ఇప్పుడు కవితని చెప్పండి కన్నా సార్. అరే కబడ్డీకి బదులుగా కవిత చెప్పాను, అందుకనే నేను ఎప్పుడు అవుట్ అయిపోయాను. క్లాప్. కబడ్డీ 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 అవుటా. సూపర్ 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 సూపర్. నువ్వు వెళ్ళి వాడిని ఓడించు తెలివిగా. కబడ్డీ 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 ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నారో నేను ఓడిపోయేలాగున్నాను. కబడ్డీ 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 కబడ్డీ. సరేనో ఇప్పుడు ఇద్దరు ఓడిపోయారు. ముందే చెప్పుండొచ్చు కదా కబడ్డీలో షేక్ హ్యాండ్ ఇస్తే అవుట్ అయిపోతామని. ఏంటి పో నువ్వు. ఎందుకు మీరు మేడం గారి పేరు చెడగొడుతున్నారు? మీరు ఎలా ఓడిపోయారు? ఎందుకు ఇక్కడ? ఇప్పుడు మిగిలి ఉన్నది జోర్దార్ మాత్రమే. జోర్దార్, మనం ఎలాగైనా గెలవాలి. ఓకే మేడం, ఓకే. కబడ్డీ 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 కమాండ్ వదిలిపెట్టకండి, మనమే గెలవాలి. కబడ్డీ 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 కబడ్డీ. అరే ఏం జరుగుతుంది? అవుట్, అందరూ అవుట్. మేడం టీం గెలిచింది, గెలిచింది. ఓ నో సనీ, ఇలాంటి సమయంలోనే నువ్వు తుమ్ముతావా? ఎన్ని కష్టాలున్నా అది ఈ లోకంలో తక్కువే. కాట్కార్ మేడం, మీ టీంలో ఉన్న వాళ్ళందరికీ దమ్ము ఎక్కువే. నువ్వు మాట్లాడిన మాటలు కాదు, మేడం గారు విజయం కోసం మేమందరం చప్పట్లు కొడుతున్నాం. థ్యాంక్స్ ఎవ్రీబడి, మీ వల్లే నేను ఈ రోజు మ్యాచ్ ని గెలిచాను. ఇందుకు మీరు ట్రీట్ తప్పకుండా ఇవ్వాలి. ష్యూర్, అందరూ రెడీ అవ్వండి. ఈ రోజు నైట్ కి డిన్నర్ నేను చేస్తాను. మేడం గారు, పరాటాలు కాస్త ఎక్కువగా చేయండి. మేము ఓడిపోతే మాతో మీరు పార్టీలు చేసుకోరా ఏంటి? కొట్టండి క్లాప్స్. తప్పకుండా మీ అందరి కోసం నేను చేస్తాను. కవితలతో మిమ్మల్ని ఆనందపరుస్తాను. ఇప్పుడు కబడ్డీలో ఓడిపోయి మీతో సంతోషంగా ఉండడానికి వచ్చాను. క్లాప్స్.
అయ్యా భోంచేయండి. ఎంత చక్కని కవిత చెప్పారు. మీరు చాలా గొప్పవారు, మహానుభావులు. ఇంకో కథ చెప్పగలరా? అరే తిన్న తర్వాత 10 కవితలే చెప్తాను.